హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోలో నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఏమేమి పనులు చేశానో మీకైతే చూపిస్తాను. ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజుదండి. సోమవారం అయితే చాలా గట్టిగా వచ్చింది కదండి వర్షం. మీకైతే వచ్చిందండి. మాకైతే చెట్లు అయితే పడిపోతాయి అన్నట్టుగా అంత గాలి వర్షం చాలా ఎక్కువ వచ్చిందండి. మా ఇంటి చుట్టూరు కూడా కొబ్బరి చెట్లు కదండి, ఎక్కడ పడిపోతాయి అని భయం వేసింది. ముచ్చెట్లు ఉన్నాయి ఇంటి చుట్టూరు కూడా, చాలా భయం వేసిందండి. ఇంక పొద్దున్నే పేడతో ఎందుకు, చెమ్మగా ఉంది కదా, పేడతో ఎందుకని నీళ్ళు జిమ్మేసి ముగ్గు అయితే ఇలా పెట్టేసుకుంటున్నానండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. ఇంకెలా అయితే ముగ్గేసి ఈరోజు వంకాయ టమాటా కలబెట్టి తానం పెట్టానండి. ఇప్పుడైతే చూపిస్తాను, చూసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మధ్యాహ్నానికి కూర అయితే వంకాయ టమాటా కలబెట్టి తానం పెడుతున్నానండి. ఎండ్రీలు వేసుకున్నా చాలా బాగుంటుంది దీంట్లోని, కానీ ఎండ్రీలు అయితే ఇట్లేదండి. ఇప్పుడైతేని ఉత్తు వంకాయ టమాటా కలబెట్టి తానం పెడతాను. ముందుగా అయితే వంకాయలు అయితే కోసేసుకుంటున్నానండి. వాటర్లో అయితే కోసుకుంటున్నాను, మళ్ళీ కమిలిపోతాయి కదండి. వంకాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసానండి. వంకాయలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు కోసానండి. ముందుగైతే మేము ఎలా వండుకుంటామో అలాగైతే చూపిస్తానండి మీకు. వంకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి. టమాటా ముక్కలు అయితే కొద్దిగా ఉడికాక, వంకాయలు బాగా ఉడికాక అప్పుడైతే వేస్తాను. దీంట్లో ఉప్పు, కారం కూడా వేసుకుంటాను. దగ్గర కారం కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా తిప్పేసుకుని వాటర్ అయితే వేసుకోవాలి. ఈ ముక్కలు అనేది బాగా ఉడకాలండి. ఉడికాక మళ్ళీ మనం అప్పుడు టమాటా ముక్కలు వేసుకుని చింతపండు పులుసు వేస్తాను. ఇప్పుడైతే పొయ్యి మీద ఎట్టి మంట పెట్టేసుకుందాము. ఇలా అయితే ఎట్టేసానండి, పొయ్యి మీద మంట పెట్టేసుకుందాము. వంకాయ ముక్కలు ఉడికాక టమాటా ముక్కలు వేస్తాను. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి అబ్బా. వంకాయ ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడైతే టమాటాలు వేసేసుకుందాము. ఇది కొద్దిగా ఉడికాక టమాటా ముక్కలు, అప్పుడైతే చింతపండు పులుసు అయితే వేసుకుంటాను. టమాటా ముక్కలు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే చింతపండు పులుసు వేసుకుందాము. ఇదైతే బాగా ఉడకాలండి. ఇంకా ఉడికిపోయాక అయితే చూపిస్తాను. కూర అయితే పులుసు వేసాను కదండి, అదైతే ఉడుకుతుంది. అంతలోకి మొన్న కొబ్బరికాయలు అయితే కొట్టాం కదండి, ఎండుకొని. ఇంక ఇలా అయితే చెక్కలు అయితే తీసేస్తున్నాను. ఎండుకొని ఇప్పుడు ఇలా తీసేసి కోసేస్తే వచ్చేస్తాయండి ముక్కల కింద. అప్పుడు మళ్ళీ ఎండలో వేయాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది నూనె ఆడించాలంటే. ఇలాగా మొత్తం చెప్పులన్నీ తీసేయాలండి. ఇవన్నీ కూడా తీయాలి. తీసేసి కోసేసి మళ్ళీ ఎండబెట్టి ఇప్పుడు ఆడించాలి నూనె. ఇలా అయితే తీసేస్తాను. కూర ఉడుకుతూ ఉంటుంది. కొబ్బరి చెక్కలు అయితే కొద్దిగా తీసాను. అంతలో కూర అయితే ఉడికిపోయిందండి. వంకాయ టమాటా కలబెట్టేసాను.
సూపర్ ఉంటుంది. వంకాయ టమాటా కలిపెట్టి తాలింపు పెట్టుకుంటేనే. తాలింపు సరుకులు అయితే పెట్టేసుకున్నానండి. ఆయిల్ అయితే వేసాను. తాలింపు సరుకులు అయితే వేసేసుకున్నాను. చాలా బాగుంటుంది వంకాయ టమాటా కలిపెట్టాలి. దీంట్లో ఎంట్రీలు వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. అయితే పెట్టేసుకుందామండి. తాలింపు అయితే పెట్టేసుకున్నాను కదండి. తిన్నప్పుడైతే చూపిస్తాను వేడివేడిగా. కూర అయితే వండేసానండి. ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని ముక్కలైతే ఇలాగా ఇలాగైతే కోసేస్తున్నానండి. మా అమ్మ అయితే ఇలా తీసేస్తుంది, కొడకలు తీసేస్తుంది. నేనైతే కోసేస్తాను. ఇంక కోసేసి భోజనం అయితే చేయాలి. భోజనం చేసేసి చీపురు అయితే తీయాలండి. చీపురు కడకైతే అల్లాలి. మధ్యాహ్నం అది చూపిస్తాను. ఇలా అయితే కోసేస్తున్నానండి. మొత్తం ఇలా కోసేసి మళ్ళీ ముక్కలు ఎండలో వేయాలి. ఎండిపోయాక అప్పుడైతే ఆడించాలి. ఇన్ని అయితే కోసేసామండి. ఇప్పుడైతే ఎండ వేసేసుకుందాం. ఇంకా ఉన్నాయి. ఇవి అయితే ముందు ఎండలో వేసేసి ఇలా అయితే వేసేస్తున్నానండి. అందులోనే ఎండ లేదు, ఎండ వస్తుంది. ఇంకా టైం వచ్చేసి 1 గంట అవుతుందండి. ఇంకా కొబ్బరి ముక్కలన్నీ కోసేసి ఎండలో పెట్టేసి ఇంకా భోజనం అయితే చేస్తున్నానండి. చాలా బాగుందండి. వంకాయ టమాటా కలబెట్టి తాలింపు పెట్టాను కదా, సూపర్గా ఉంది. ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసేయండి. ఇప్పుడైతే ఈ చీపురు అయితే తీయాలి. ఇంక భోజనం చేసేసాక చూపిస్తాను అది కూడా. చీపురికి అయితే ఎన్ని తీస్తున్నానండి. టైం వచ్చేసి 2 అవుతుంది. ఇంకా భోజనం అయితే చేసి ఇంకొంచెం అలా తిరిగేసి ఇంకా చల్లగా ఉంటుందని ఇక్కడికి వచ్చేసామండి. చీపురు పాడైపోయింది. చీపురు అయితే చేస్తున్నాను. పచ్చి ఆకులు ఉన్నాయి కదా అని మెత్తని ఆకుని అయితే తీసుకున్నానండి. మెత్తగా ఉంటే నైస్గా ఉంటుంది. చీపురు కూడా బాగుంటుంది. ఇంకా చల్లటి గాలి వేస్తుందని ఇక్కడైతే కూర్చొని ఇలా అయితే తీసుకున్నానండి. చీపురు పొడుగ్గా ఉంది. పొడుగాకు తీసుకున్నానండి. అయితే ఇలా తీసానండి. మొత్తం కూడా నైస్గాని ఈ సుతలు అవి కోసేసుకుందాము. పచ్చిగా ఉన్నాయి కదా, కొంచెం ఎండలో వేస్తాను. ఎండలో వేసి అప్పుడు కడతాను, చూపిస్తాను. ఇలా అయితే ఎండలో వేస్తానండి. మళ్ళీ చూపిస్తాను కట్టినప్పుడు కొంచెం నాక. చీపురికి అయితే తీసాను కదండి, ఎండలో వేసాను. పనిలో పని తడకు కూడా లేకున్నాను. టైం వచ్చేసి 3:30 ఎంత అవుతుంది. ఇంకోండి ఇలా అయితే ఆకుని 2 బద్దల కింద చీరేసి ఇలా అయితే ముళ్ళు వేయాలండి. ఇలా అయితే కాలుతో పట్టుకుని అప్పుడైతే ఒక దాంట్లోంచి ఒకటి పెట్టుకుంటూ రావాలి. ఒకటి పెట్టాలండి.
మళ్ళీ చూపిస్తాను. తడకైతే ఇలా అల్లేస్తున్నానండి. కొద్దిగా అల్లేహాన్ని చాలా బాగా వస్తుంది. ఆకు బాగుంటే బాగా నీట్గా వస్తుందండి. మేము వచ్చేసి ఇంక 3:30 ఇలా అవుతుందండి. ఇంక టీ అయితే మా అమ్మ అయితే పట్టుకొచ్చిందండి. ఇంకా తడకైతే కొద్దిగా అల్లాను. ఇప్పుడు చూడండి మా అమ్మాయి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది, వచ్చేస్తుంది. చెప్పాలి. మా అమ్మాయి చూడండి తడకైతే అల్లమంటుంది, అది చెప్పమంటుంది. వెళ్తున్నావా నువ్వు, వీడియో తీయమంటుంది. మా చెప్తున్నావా? తడకైతే అల్లేసానండి. ఇందాక చీపురికి అందులో పెట్టాను కదండి, ఈ ఇల్లు ఇగో కట్టేస్తున్నాను పుల్కా సెట్టి. తడకైతే సూపర్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. పొయ్యి కాడైతే కట్టాలండి తడక. మా అమ్మాయి తడకలు తింటే నేను వెళ్తానని ఇచ్చేసి కొట్టింది. నన్ను కూడా తీయమంటుంది, చేపలను కూడా తీయాలంట. ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి అబ్బా. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా నచ్చుతుంది కదా. షేర్ చేయడం కూడా మర్చిపోకండి. పక్క పల్లెటూరు ఉంటాయి మా వీడియోస్లోని, పల్లెటూరు వీడియోస్ వంటలు కూడా ఉంటాయి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చీపురు అయితే రెడీ చేస్తాను. ఇంకా తడకైతే అల్లేసాను కదండి, చీపురు కూడా తీసేసాను. ఇంకా కట్టేసి ఇంకా వాకిలు అయితే తుడిసేస్తున్నాను. మా అమ్మాయి చూడండి అస్సలు ఇంకా చీపురు ఇచ్చేయమంటుంది. ఇంకా అలాగైతే కట్టామండి. 5, 6 ఇండ్లకి కట్టి ఇంక చీపురు కింద ఇచ్చామండి. అస్సలు తుడిసేస్తాను అంటుంది. ఇంకా ఆడవాళ్ళకైతే తెలుస్తుందేమోనండి, చిన్నప్పటి నుంచి ఎలా పని చేయాలి అనేది. ఎలా తెలుస్తుందో తెలీదు, ఇంక పని చేసేస్తుందండి మా అమ్మాయి కూడాని. సామాన్లతో మెత్తనంటది, ఇంకా ఏదైనా సరే చేసేస్తానంటది. మేము ఏం చేసినా చేస్తానంటది. ఒకరైతే ఇలా తుడిచేస్తుంది, ఎలా వంగి చెయ్యి వెనకాల వేసుకొని భలే ఉంది కదా. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.